సో ఈ మొక్కలు మీకు వచ్చే ఆర్డర్స్ని బట్టి చేస్తారా, లేదంటే మీరు ముందుగానే ఇన్ని మొక్కలని రెడీగా పెట్టుకుంటారా? మార్కెట్ని అంచనా వేసుకోవడం అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్. మాకు ఇది నీడ్ ఉంది, ఇది పెడితే త్వరగా వెళ్తుంది అనేది ఒక అంచనా వేస్తాం. అది ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రావచ్చు. కానీ ఫ్రూట్ వెరైటీకి ఏంటంటే ఎక్కువ ఫ్లో ఉంటుంది. ఎవరో ఒకరు పట్టుకెళ్తూనే ఉంటారు. ఈ స్టేట్ కాదు ఇంకో స్టేటు, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, అలా ప్రతి స్టేట్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎవరికి కావాల్సిన ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. బయ్యర్స్ ఉంటారు, మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళందరూ వచ్చి మన దగ్గర మార్కెట్ చేసుకుని బల్క్గా పట్టుకెళ్తుంటారు. వాళ్ళకి మనం ఇస్తాం. అలా కాకుండా మన గవర్నమెంట్కి కూడా సప్లై ఉంటాయి, అవి కూడా ఉంటాయి. వాళ్ళని బేస్ చేసుకుని కొంత పెడతాం, బయటని పెట్టుకుని ఓవరాల్గా పెట్టుకుంటాం. అందులో మార్కెట్ అయింది అవుతుంది, మిగిలింది మళ్ళీ మేము స్టోర్ చేసి నెక్స్ట్ డెవలప్మెంట్కి, నెక్స్ట్ సైజెస్కి కూడా వెళ్తాం. మీరు ఇప్పుడు చెప్పారు కదా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారని, అంటే రాష్ట్రాల నుంచి ఒకటే వస్తారా, లేదంటే మిగిలిన దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు? ఇతర దేశాల నుంచి అంటే ఆన్లైన్ బిజినెస్ అవి ఎక్స్పోర్ట్స్ అవి ఉన్నాయి. అవి కొన్ని పరిమితుల్లో లోబడి చెయ్యాలి. అవి కూడా ఆర్డర్స్ ఉన్నప్పుడు అవి కూడా చేస్తుంటారు. ఇక్కడ ఇది హబ్, ఇది కడియంలంక ఈ మార్కెట్ అనేది ఒక హబ్. ఇది ఇవి ఇక్కడి నుంచి ఇతర దేశాలు వెళ్తుంటాయి, ఇతర రాష్ట్రాలు వెళ్తుంటాయి, అన్ని చోట్లకి ఎవరైనా కస్టమర్ కావాలి అన్నప్పుడు అది ఎక్కడికైనా మేము సప్లై చేయగలిగా రెడీ టు గివ్ అని. ఓకే, ఎక్కువగా ఏ మొక్కలు అనేవి ఇక్కడ నుంచి బాగా వెళ్తాయి అంటారు? మనకి అన్ని స్టేట్స్కి ఫ్రూట్స్ వెళ్తాయి, ఎవెన్యూ ప్లాంట్స్ వెళ్తాయి, ఫారెస్ట్ పీసెస్ ఉంటాయి, నెక్స్ట్ షో ఐటమ్ ఉంటుంది. ఎవరి రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ రిక్వైర్మెంట్కి మనం అందించగల కెపాసిటీతో మనం రెడీ అవుతాం. అలాగే ఇక్కడ రైతులు కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవసాయం మీద, లేకపోతే అలా ఒక్కొక్క పెంచే మొక్కల మీద పట్టు ఉంటుంది. ఎక్కువ మంది చిన్న చిన్న రైతులు ఏం చేస్తారంటే మాలాంటి వాళ్ళతోటి జాయింట్ తోటి మాకు ఈ రకం ఇన్ని వేల మొక్కలు డెవలప్ చేయాలి అంటే వాళ్ళు డెవలప్ చేస్తారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ సహకారంతో మనం ముందుకెళ్తుంటాం. ఈ డెవలప్ చేసిన మొక్కల్ని సప్లై చేస్తుంటాం. మనం ఎంత పెడతామో మనతో పాటు ఇంకో కొంతమందితో పెట్టిస్తుంటాం.